కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన అభివృద్ధి అస్తవ్యస్తమన్నట్లుంది వికారాబాద్ పురపాలిక పరిస్థితి. తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను గాడిద పెట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేశాయి. కానీ ఆచరణ సాధ్యం కావట్లేదు. మురుగునీటి శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్టీపీ 6 ఏళ్లుగా నిర్వహణలో లేదు. కనీసం మరమ్మతులకు సైతం నోచుకోకపోవడంతో వ్యర్థ జలాలు నేరుగా మూసీ నదిలో కలిసి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. 2012లో కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ టౌన్షిప్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకుంది. అందులో భాగంగా హైదరాబాద్ అంటే 4 పెద్ద నగరాలకి అనుసంధానంగా 4 చిన్న నగరాలు తీసుకుంది. అందులో హైదరాబాద్కి అనుసంధానంగా వికారాబాద్ని ఎంపిక చేసుకుంది. అయితే ఈ శాటిలైట్ టౌన్షిప్లో 10 ముఖ్యమైనటువంటి పనులని చేసిన తర్వాత దాన్ని నగరాన్ని శాటిలైట్ టౌన్షిప్గా చేయడానికి నిర్ణయించారు. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించడం. అందుకు వికారాబాద్కి 191 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో అందరికీ స్వచ్ఛమైన తాగునీటి కోసం 104 కోట్లు, దాంతోపాటు 110 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు 87 కోట్లను కేటాయించింది. అందులో భాగంగానే ఇక్కడ చాకలి దిబ్బ ప్రాంతంలో ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. దాని కెపాసిటీ 13 MLDగా ఉంది. అయితే ఈ నిర్వహణ, ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఏదైతే ఉందో దీని నిర్వహణ సరిగా లేకపోవడంతో దీని కింది నుంచే మూసీ నది ఏదైతే ఉందో, వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఈ పక్కన ఉన్నటువంటి మూసీ నదిలో కలవడం ద్వారా ఆ మూసీ నది కంటామినేట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఈ ఎస్టీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వికారాబాద్ పురపాలికలో తాగునీరు, భూగర్భ మురుగు వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల అభివృద్ధికి 191 కోట్లు మంజూరయ్యాయి. 110 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణం, త్రాగునీరు, నీటి శుద్ధి చేయడం దీని లక్ష్యం. మొత్తం బడ్జెట్లో దాదాపు 107 కోట్ల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారు. పట్టణ పొలిమేరల్లో 13 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 6 ఏళ్లుగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణలో లేదు. కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేదు. దీంతో మూసీలోనే నేరుగా మురుగునీరు కలుస్తోంది. సరిగా లేకపోవడంతో అనంతగిరిలో ప్రారంభమై శంకర్పల్లి వైపు, హైదరాబాద్ వైపు, నల్గొండ వైపు వస్తున్నటువంటి మూసీకి సంబంధించినటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిలో వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ ఏదైతే ఉందో అది ఇందులో కలవడం వల్ల పూర్తిగా కూడా ఇక్కడ వాటర్ కంటామినేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చూడొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. ఈ స్వచ్ఛమైన నీరు ఏదైతే ఉందో అది మూసీ నదికి సంబంధించినటువంటి ప్రవాహం. అయితే దాంతోపాటు ఈ పక్కన ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎగ్జాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఇది వికారాబాద్కు సంబంధించినటువంటి పురపాలిక నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్. ఇది ఇక్కడ ఈ రెండు కలిసిన తర్వాత పూర్తిగా కంటామినేట్ అవుతున్న వాటర్ కింది వైపు ఉన్నటువంటి శంకర్పల్లి వైపు వెళ్తోంది. ఈ వాటర్ కంటామినేషన్ అనేది ఎట్లా క్లియర్గా కనిపిస్తుందో, ఒకవైపు ప్యూర్ వాటర్ మూసీ నదికి సంబంధించినటువంటి స్వచ్ఛమైన నీరు, మరోవైపు ఇటు కంటామినేట్ అయిన వాటర్ తర్వాత పూర్తిగా ఎలా కనిపిస్తుందో మనం ఇక్కడ చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాంతోపాటు ఇక్కడ జరుగుతున్నటువంటి కంటామినేషన్ వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళ పొలాలకు సంబంధించి ఈ వాటర్ వాడడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి దుస్థితి. అమృతంలో విషం కలిసినట్టు స్వచ్ఛమైన మూసీ నీటిలో మురికి నీరు చేరి వృధా అవుతున్నాయి. ప్రజా అవసరాల కోసం 10 MLDల నీటిని సరఫరా చేస్తోంది. ప్రజలు వినియోగించిన అనంతరం 8 MLDల మురుగునీరు ఇక్కడికే చేరుతోంది. పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నీటిని మూసీలోకి విడుదల చేయాల్సి ఉంది. కానీ 6 ఏళ్లుగా ఎస్టీపీలు మొరాయించడంతో మురుగునీరు మూసీలో కలుస్తోంది. కాలుష్య జలాలు నేరుగా నదిలో కలవడంతో సాగుకు యోగ్యం కావట్లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ వాటర్ అంతా అక్కడ వెళ్ళి వచ్చి ఇక్కడ మాకు పూర్తిగా వాసన అనేసి అక్కడ నిలబడికే ఇబ్బంది ఉన్నది. చాలా పశువులకు కూడా నీళ్ళు కూడా తాగడికే ఇబ్బంది ఉన్నది. ఈ మూసినది అక్కడికి వెళ్ళి వచ్చే వాటరు మురికి నీళ్ళు మా పొలం పొడితేనే పోతున్నాయి సార్. పోతుంటే కూడా మాకు ఇబ్బంది అవుతున్నది. మేము వాడతలేము ఆ నీళ్ళను, పశువులు కూడా తాగుతలేవు. జంటనారాలకు మంచినీటి అందించింది ఈ రివరు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ కాలువ మురికి కాలువ మారుతుంది. మన డ్రైనేజ్ సంబంధించిన కూడా ఈ మూసీ రివర్లో కలిపొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేయడం ద్వారా ఈ మురికి కాలువను మూసీ రివర్ కలవడం వల్ల బోర్లో వాటర్ కలుషితం అవుతుంది. ప్రజలకు వాటర్ తాగడం వల్ల రోగాలు రావడం జరుగుతుంది. పశువులు కూడా వాటర్ తాగడం వల్ల కూడా పశువులు కూడా రోగాలతో పాటు చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఉండే వాగు ఇలా ఇంత అధ్వానంగా మారింది. పట్టించుకున్న నాదుడు లేడు. ఎప్పుడు గులిపోయే పరిస్థితిలో ఉన్నది. చూడండి, వాడుతున్న నాల ఎప్పుడేదో గులిపోయే పరిస్థితిలో ఉన్నది. ఇది చాలా పెద్ద వాగు. శంకర్పల్లికి దీని నుంచి గండిపేటకి వెళ్ళే వాటర్ ఇది. ఇక్కడ చూస్తే ఇక్కడ పొద్దుటూరా కానీ
లేకపోతే ఇక్కడ చందిప కానీ, ఇక్కడ శ్రీశంకర్పల్లి కానీ, ఇక్కడ పత్యపురం కానీ, మళ్ళీ ఇంకో ఇవన్నీ పోయే దారిలో ఉండే ఊరు, అలాంటి విలేజ్లా పోయే వాటరు మొత్తం టోటల్ మొత్తం ఇలా డ్రైనేజ్ కలిపి మొత్తం అన్ని ఖరాబు చేసేస్తున్నారు. ఎందుకంటే అసలు పట్టించుకున్న నాదుడు లేడు. 6 ఏళ్లుగా ఎస్టీపీ నిరుపయోగంగా ఉంది. తాజాగా మరమ్మతుల కోసం నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఎస్టీపీను అందుబాటులోకి తీసుకొస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 12-13 ఇయర్స్ కింద ఎస్టీపీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గత 2 ఇయర్స్ నుంచి అది కొంత ఇబ్బందులలో ఉండి కొంచెం రన్ కావట్లేదు. అంతకుముందు మంచి చాలా బాగా రన్ చేశారు. ఈ 2 ఇయర్స్ నుంచి రన్ కావట్లేదు. ఆ మెయింటెనెన్స్ వర్క్ మొత్తము ఇప్పుడు టెండర్స్ పెట్టినాము, అది వర్క్ నడుస్తుంది. ఒక 1 మంత్ 1.5 మంత్లో అది కంప్లీట్ వర్క్ అవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మొత్తం స్వచ్ఛమైన నీళ్ళనే మళ్ళీ మనం మూసికి వదులుతాం. స్వచ్ఛమైన మూసీ జలాల్లో మురుగునీరు కలవడం వల్ల ప్రజలకు ఇక్కట్లు తప్పట్లేదు. ఎస్టీపీ నిర్వహణ పునః ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. వికారాబాద్లో ఉన్న 34 వార్డుల నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ మూసీలో కలిసే కంటే ముందు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో దాన్ని సరిచేసి దాన్ని తర్వాత మూసీలోకి వదిలితే స్వచ్ఛమైన నీరు అలాగే ఉంటుందని, పంట పొలాలకు కూడా వాడుకునే అవకాశం ఉంటుందని, లేదంటే తమకు ఇబ్బందులు తప్పేలా లేవని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎస్టీపీ నిర్వహణ కోసం మళ్ళీ 1 కోటి రూపాయలు నామినల్గా విడుదల చేసినా కూడా ఆ నిధులు సరిపోతాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ దేవేందర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, వికారాబాద్.